Praise the Lord, everyone. Praise the Lord, everyone. Good evening in Jesus' name. God is good. Amen. Hallelujah. Can we take us today? Hallelujah. Hallelujah. To the house of God. Amen. We'll begin with a prayer. Hallelujah. I request Nagahari to please come forward and lead us in a time of prayer. మనమందరం కూడా దేవుని ఆరాధించుకుందాం, దేవుని స్తుతించుకుందాము. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. When the holy people of God stand together, God is in the midst. Amen. Hallelujah. Let us pray and love Heavenly Father, thank you Lord for this time once again Lord. మరి సమయం చెప్పుకోదండి. మొదటి ఇంకొక పరిశుద్ధ ఆదివారాన్ని చూసే అవకాశం ఇచ్చుకున్నాము. సహాయం చేయండి ప్రభా. ఈ సర్వీస్ అంతా మీ ఆధీనంలో ఉంచుకుని ప్రభా. ప్రతి క్షణం మీరు మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఉండే విధంగా నడిపించండి. మీకు నచ్చిన ఆరాధనగా నడిపించండి. అలానే ప్రభా వాక్యం ద్వారా మాకు మాట్లాడండి, మమ్మల్ని కంఫర్ట్ చేయండి, మాకు గైడెన్స్ ఇవ్వండి ప్రభా. మీరే సహాయం చేయండి. భాషలో మీరు మాటలు వచ్చి ప్రభావ మీరు వినగలిగించిన వాళ్ళకి అలానే ప్రభావ వర్షిప్ చేస్తున్న వర్షిప్ టీంకి వారి తండ్రి మీరే మ్యూజిక్ ముందుగా ఇచ్చి వారి తండ్రి బ్యూటిఫుల్ సర్వీస్ ఇస్తున్నందుకు అలానే వచ్చే వాళ్ళందరినీ ప్రభావ మీరే తీసుకువచ్చి ప్రభావ ఏ విధంగా ఆటంకం లేకుండా బ్యూటిఫుల్ సర్వీస్ ఇస్తున్నారు. పరిస్థితి ఆధారం ఏసే అతి పరిశ్రమకు వేగం పాటిస్తాం తండ్రి. Hallelujah. Can you just rise up to our feet? We will worship the Lord with truth and spirit. మనమందరం కూడా దేవుని ఆరాధిద్దాం. దేవుని యొక్క వాక్యంలో యేసయ్య నామములో శక్తి ఉంది. ఆమేన్. ఆయన నామములో సమృద్ధి, ఆయన నామములో విడుదల. మనమందరం కూడా దేవుని స్తుతిస్తాము, ఆరాధిద్దాం సంగమా.
లేక నే బందీనైపోయా, నీకే లేక నే జీవమునే పొందా, నిలము నీకే లేక నే బందీనైపోయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ నామం స్తుతిస్తున్నాము ప్రభువా, నీ నామములో శక్తులు ప్రభా, అల్ఫా ఒమేగా అయిన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. The life and death is in the name of Jesus, Lord. In your name there is fullness of joy, O God. In your name there is everything, O God. Your name is enough, O God. The heaven and earth will bow at the name of Jesus, O God. దయచేసి అందరూ కూడా ఆ నామమును కనపరుస్తాం, ఆయన నామమును స్తుతిస్తున్నాం. సంఘమా, దేవాది దేవ యోగ్యుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సమస్తము చేసిన దేవ, మహిమ ఘనత ఆయనకి కలుగునుగాక. ఆమేన్. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. We'll sing another hymn, Telugu song. Let's worship the Lord. Hallelujah. Sure. Amen. Hallelujah. Let's jump up to the Lord and first of all, we worship you, Jesus. Hallelujah. మహిమకరతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమకరతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. అందరూ కలిసి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండను నీవే వచ్చినావు. మన్నాను కురిపించినావు, బండను నీవే వచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వం సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరం కలిసి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా
నిలిచెను శూన్యముని సమస్తము కలుగ చేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా 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 హల్లెలూయా యేసయ్యా 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 మరొక యేసయ్యా 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 హల్లెలూయా ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం హల్లెలూయా మనమందరం కూడా మరి ఆరాధన గతంలో కూర్చొని నేను ఆరాధించాలని మనం చేస్తున్నాను ఆయన ప్రేమలో మన జీవితం ఉంది ఆయన ప్రేమ లేనిదే మనము రక్షణ లేని వాళ్ళలోనే ఉండిపోతూ ఉంటాం ఆయనే మన ధ్యానము మన గానము ఆయనే జీవారాధన దయచేసి ఆరాధన జీవనాధారము
ప్రార్థన ఒకటే ఏంటంటే మనమందరం కూడా యేసు వల్లే నన్ను మార్చి ప్రభా అనే ప్రార్థన మనం చేయాలి. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ హోప్ టు బికమ్ లైక్ క్రైస్ట్ ఆన్ ఎర్త్. ఆమేన్. అందుగురించి దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు, దేవుని యొక్క ఆత్మను మనకి ఇచ్చాడు. అది ఒక ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థన దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది మా ప్రార్థన అయ్యా. యేసు వలె నన్ను మార్చినట్టు మీకే స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకే స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అనుభవముకే స్తోత్రం. అందరం కలిసి యేసు వలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకే స్తోత్రం. శిష్యునిగా నన్ను సిద్ధపరచి ప్రతి అనుభవముకే స్తోత్రం. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, పాపవారిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమై నన్ను తృప్తిపరచావు. ప్రతి అరణ్యముకై తండ్రి కృతజ్ఞతలు, పాపవారిపై నాకు జయమిచ్చావు. ప్రతి ఎడారికై తండ్రి కృతజ్ఞతలు, జీవజలమై నన్ను తృప్తిపరచావు. నీవే
లిరిక్స్ ఎంతమందికి ఈ పదాలు ఈ అర్థం ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి కన్నీటికి కృతజ్ఞత చెల్లించాలనేసి అంటున్నారు. The one who wrote this song. There is no crown without suffering is what the song says. మనము ఆ సఫరింగ్ నుండి వెళ్ళకపోతే మనకి ఆ దేవుడిచ్చే ఆ కిరీటం మనకి రాదు. ఆ సఫరింగ్ కోసము నీకు స్తోత్రం. ఎందుకంటే ఆ సఫరింగ్ లేకపోతే వి వోంట్ టర్న్ ఇంటూ గోల్డ్. మనం రిఫైన్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు గో త్రూ దట్ సఫరింగ్. ఆ సఫరింగ్ లేకపోతే వీ డోంట్ గెట్ ద క్రౌన్ విచ్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ అస్. దయచేసి మనం మన ప్రతి ఒక్క పరిస్థితి గురించి, ప్రతి ఒక్క అది మంచి పరిస్థితే కానివ్వండి, చెడు పరిస్థితే కానివ్వండి, ఒకవేళ దేవుడు అనుమతించకపోతే మన లైఫ్ అది రాదు. నాకే ఇది ఎందుకు అన్న క్వశ్చన్ మనం వేయదు. ఎప్పుడైతే అంటాడో దేవుడు ఒకటే అంటాడు, నేను వెన్ ఐ లేట్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ వేర్ వర్ యూ. దేవుడు ఒకటే క్వశ్చన్ ఇస్తుంది, వేర్ వర్ యూ. దయచేసి మనందరం లేసి నిల్చొని షల్ బి వర్షిప్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా.
దేవా, జీవజలం ఇచ్చిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ఎడారిలో ప్రభా చిగురింపగల సిచ్యువేషన్ కలిగించే దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవాది దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రత్యేకంగా మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆమేన్ ప్రభా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బిఫోర్ యూ సీట్ ఐ వాంట్ జస్ట్ సే స్పెషల్ ప్రేయర్. దయచేసి ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇక్కడ? ఎంతమంది రాస్తున్నారు? ఓకే సామాన్. How many of your relatives are writing exams? ఎంతమంది? Yeah, your children. Anyone is writing exams. We'll say a special prayer for children. Amen. దయచేసి పిల్లల గురించి, ఎందుకంటే వాళ్ళు మరి సంవత్సరం అంతా కూడా మరి చదివి మరి ఆ యొక్క చదివిందంతా కూడా ఎంతోమంది నర్వస్తో టెన్షన్స్తో మరి ఎండ ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ అన్నీ కూడా మరి ఎంతోమంది భయభ్రాంతులు అయి ఉంటారు. మనం దయచేసి ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మన కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థన చేస్తాము. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. కెన్ యూ జస్ట్ హోల్డ్ యువర్ నేబర్ హ్యాండ్ అండ్ వి విల్ ఎస్పెషల్లీ ప్రే. దయచేసి మీ యొక్క పొరుగు వారి చేతి పట్టుకొని కొన్ని క్షణాలు మనం ప్రార్థన చేసుకున్నాం. జస్ట్ హోల్డ్ యువర్ నేబర్ హ్యాండ్. ఇట్స్ ఓకే టు హోల్డ్ యువర్ నేబర్ హ్యాండ్, ఎందుకంటే దేర్ ఇస్ పవర్ ఇన్ అగ్రిమెంట్. మీరు ఎప్పుడైతే నమ్ముతారో సమస్య సాధ్యం. ఆమేన్. కెన్ యూ జస్ట్ అగ్రీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. Father, we just want to thank you, Lord, for this awesome time, Father. ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క చిన్నారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామములో ప్రభా తండ్రి మీ యొక్క జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యాకోబు 1:5 ప్రభా, జ్ఞానము కొదువుగా ఉండేలా ప్రభా మిమ్మల్ని అడిగితే మీరు విస్తారమైన జ్ఞానం వారికి ఇస్తారని మీ యొక్క వాక్యం సెలవు చేస్తున్న ప్రభా. యేసు నామములో అడుగుతున్నాం ప్రభా, మీ యొక్క జ్ఞానంతో ప్రతి ఒక్క చిన్నారిని తండ్రి ప్రభా వారి యొక్క జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మరి పరీక్షలలో ప్రభా ప్రతి ఒక్కటి చదువుకొని ప్రభా ఏదైతే చదువుకుంది ప్రభా అదంతా రీకలెక్ట్ చేసి రాసే ఆ యొక్క యోగ్యత మీరు దైత్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరూ కూడా ఎగ్జామ్స్ కి టైంకి వెళ్ళి ప్రభా ఎలాంటి టెన్షన్స్ భయం లేకుండా ప్రభా ప్రతి ఒక్కటి రాసి ప్రభా మీ మహిమార్థం నిమిత్తము ప్రభా వారు మంచిగా రాసి మీ ఘనపరిచే బిడ్డలుగా తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదే విధంగా ప్రభా ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. యేసు నామములో సమస్త ఆ యొక్క జ్వరాన్ని దగ్గుని జ్వరాన్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. మీ నామములో శక్తి ఉంది ప్రభా, మీ యొక్క రక్తములో శక్తి ఉంది ప్రభా. ప్రతి ఒక్క తండ్రి మరి నామంలో ప్రభా మీరు ఒక గొప్ప కార్యాలు చేసి ప్రభా మీ మహిమార్థంకి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే మహిమ కాంత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. If you have said amen, you can be seated. Thank you so much. God bless you. థ్యాంక్ యూ అండి. సో నిజంగా ఎంత గొప్ప ఆరాధన. ప్రతి కన్నీటికి కృతజ్ఞత, ప్రతి శోధనలోనూ కృతజ్ఞత. నిజంగా ఎంత గొప్ప వాక్యం అండి. ఆ విధంగా మరి ప్రతి సమయమందు అసమయమందు కూడా మనకి ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకోవడం నిజంగా ఎంత గొప్పదైనదండి. ఇంత మంచి ఆరాధన నడిపించిన వర్షిప్ టీంకి ఒకసారి చెప్పట్టుకోవడం, అదేవిధంగా దేవుడిని కూడా మహిమ చెల్లిద్దామండి. హల్లెలూయా. మన అనౌన్స్మెంట్స్లోకి వెళ్దామండి. అనౌన్స్మెంట్స్ చూసినట్లయితే ప్రతి ఆదివారం మనకి ఇక్కడ సర్వీస్ 5:30 ప్రారంభించబడుతుందండి. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అదేవిధంగా ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయకాల సమయంలో ప్రార్థన జరుగుతాయి. మరి 6 గంటల నుంచి 7 గంటల వరకు మరి కాల్ నడపబడతాయని దయచేసి అందులో జాయిన్ అవ్వండి. ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీ ఫోన్ నెంబర్ మాకు ఇచ్చినట్లయితే మేము మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరికొకరు మరి హెచ్చించుకోవడం వారి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుందండి. దయచేసి జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి వెనస్డే 9 to 10 స్త్రీల గుడికి ఉంటుందండి. సో స్త్రీలు అది కూడా ఆన్లైన్లో జరుగుతుంది. దయచేసి స్త్రీలందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతి సాటర్డే యూత్ సర్వీస్ జరుగుతుందండి 8 to 9. సో మరి యూత్ అందరూ కూడా మరి జాయిన్ అవ్వి మరి వాక్యం ద్వారా బలపరచబడాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఫ్రైడే మరి 9 గంటల నుంచి 10 గంటల వరకు మరి మనకి బైబిల్ స్టడీ జరుగుతుందని మరి పాస్టర్ గారు మరి వాక్యాన్ని ఇంకా ఎంతోగానో మనకి అర్థమయ్యే రీతిలో మరి దాంట్లో అన్నిటినీ కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీరు జాయిన్ అవ్వాల్సింది కోరుచున్నాను. ఈ సమయంలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఉందండి నెక్స్ట్ సండే గురించి. ఐ రిక్వెస్ట్ సిస్టర్ పుష్ప టు కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ దిస్ అనౌన్స్మెంట్ ఫర్ us. Praise Lord everyone. Every month last week మనం చాలా ఎక్సైటెడ్గా ఉండాలి చెప్పాలంటే. ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ మనకి యూత్ సర్వీస్ ఉంటుంది. మనకంటూ ఒక రోజు వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్ లైక్ సిస్టర్ సువర్ణక్క, సుందర్,
బ్రదర్ రెడ్డి అండ్ ఎవ్రీవన్, సతీష్, సురేష్, బబ్లు. ఎగ్జామ్స్ ఉన్నా పర్లేదు, తప్పకుండా రావాలి. గాడ్ విల్ బ్లెస్ యూ, పక్కా బ్లెస్ చేస్తాడు. నువ్వు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. సో అంటే ఎవరైనా స్పెషల్ సాంగ్స్ పాడాలనుకున్నా వాళ్ళు ఏమంటారు, ఛాన్స్ ఇస్తాము, మేమే ఛాన్స్ ఇస్తాము, పర్లేదు ఆ రోజుకి. సో ఎవ్రీవన్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. ఇంకా ఎవరైనా మిమ్మల్ని పార్టిసిపేట్ చేయాలి, నేను ఇందులో టాలెంటెడ్గా ఉన్నాను, నేను ఇది చేస్తాను అన్నా కూడా నో ప్రాబ్లం, విల్ గివ్ యూ ఏ ఛాన్స్. సో వర్షిప్ కానీ మీ ఒకవేళ పాటలు పాడుతానా లేకపోతే ప్లేయింగ్ ఏం చేస్తానన్నా ఇట్స్ అస్ మన రోజు, మా రోజు. సువర్ణ గారు సుశీలకి కొంచెం పక్కకు పెట్టేసి విల్ టేక్ అ లీడ్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు పార్టిసిపేట్. థ్యాంక్ యూ. Thank you so much, Pushpa. So all the youngsters going to challenge as like regular service means. So చూద్దాం how powerfully they'll do it. So let's all keep us in prayer. మన ప్రేయర్లో పెడదామని దయచేసి అందరికీ కూడా మరి యూత్ అంతా కూడా కలిసి నడిపించేటువంటి సర్వీస్ మరి మంచిగా చేయాలని చెప్పి దిస్ ఇస్ ద ప్రేయర్ ఫర్ ద యూత్ సర్వీస్. సో ప్లీజ్ అండ్ దయచేసి ప్రతి ఒక్క యూత్ అండ్ యూత్ అనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చా, యూతే జాయిన్ అవ్వాలి. సో దట్స్ అ లీడ్ ఫర్ దెమ్. సో మరి మంచి స్క్రిప్ట్ మరి కొరియో అన్నీ కూడా ఉన్నాయండి. దయచేసి అందరూ కూడా మరి దేవుని మహిమపరిచే విధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకున్నాము. ఈ సమయంలో ఎవరైనా న్యూ కమర్స్ ఉన్నారండి? ఎనీ న్యూ కమర్స్? అండ్ ఎనీ టెస్టిమనీస్, ఎవరైనా టెస్టిమనీ షేర్ చేసుకుంటారా? wanted to share a testimony. Thank you everyone for this opportunity. Good evening everyone. Good evening church NSAG. Thank you. Okay, so a couple of weeks we missed, but we still wanted to come and we have come to this church. And God willingly, so because of all your prayers, we have taken baptism in the morning at the MAAT church, me and wife. So both of wife and husband, all three of them has taken baptism it seems. So praise God, thank you for all your prayers and all your encouragement. And thank you for remembering all of us in your prayers. Praying for all of us. Thank you so much. So actually last 1 week nunchi they are in touch with us and they've been asking for our prayers and we are in continuous contact with them. So even in the morning also we shared our prayers with them and our blessing. But really it's a great opportunity for all of them. So taking a baptism, it's really praise God. Thank you so much. Any testimonies and any testimony share చేసుకుంటారా? Okay, if there is nothing, we will go into the word. Thank you. Welcome, Pastor. Amen. Hallelujah. Alright, thank you so much. That's an amazing thing. How many of you are not baptized here? ఎంతమంది బ్యాప్టిజం తీసుకోలేదు? Lift your hand. God is watching. Amen. Okay, when are you? Okay, we'll give you next week. We want you to prepare your hearts. Amen. Prepare your hearts. Baptism is not option. You have to take water baptism. యేసు ప్రభు నీటి బ్యాప్టిజం తీసుకున్నారా? మనం ఆయన బిడ్డలు శిష్యులుగా మనము కూడా తీసుకోవాలి. ఏమా? సో దానికి ముహూర్తం ఉండదు, దానికి మంచి రోజులు ఉండవు. ఆమె దేవుడు ఎప్పుడైతే ప్రేరేపిస్తే అప్పుడు మనము వాటర్ బ్యాప్టిజం తీసుకోవాలి. ఇట్స్ బ్యాప్టిజం ఆఫ్ ఒబీడియన్స్. బ్యాప్టిజం తీసుకుంటే పరలోకానికి వెళ్తారని ఎక్కడ లేఖనాల్లో రాసలేదు. యేసు ప్రభు సొంత రక్షకుడిని అంగీకరిస్తే మీరు పరలోకానికి వెళ్తారు. అప్పటి నుంచి పరిశుద్ధంగా ఉండాలి. బ్యాప్టిజం తీసుకున్నాక పరిశుద్ధంగా ఉండాలేమో అని బ్యాప్టిజం తీసుకోకుండా లోకంలో ఉండాలి అని కాదు. అక్కడ యేసు ప్రభుని మీరు క్రైస్తవులు అయితే పరిశుద్ధంగానే జీవించాలి. ఆమె దానికి సో అందరూ కూడా మరి ప్రేరేపింపబడిన వాళ్ళైతే తీసుకోవాలి. మేబీ నెక్స్ట్ మంత్ వీ విల్ హ్యావ్ అ సెషన్. నెక్స్ట్ మంత్ వీ విల్ హ్యావ్ అ సెషన్ బిఫోర్ ఈస్టర్. సో దయచేసి సిద్ధపడండి. దేవుని యొక్క కార్యాలు ఎప్పుడు కూడా మనము డిలే చేయొద్దు. ఏమే? సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వీ విల్ గో టు ద టైమ్ ఆఫ్ వర్డ్.
ప్రభా మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి వాక్యము చాలా ఇట్స్ హ్యూజ్ స్టడీ. దయచేసి ఎవరు కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా దయచేసి వినాలని నేను కోరుతున్నాను. కొన్ని సంవత్సరాల ముందు ఒక దైవజనుడు కొన్ని సంవత్సరాల ముందు one person who has visited a place in వర్జీనియాలో ఒక స్థలాన్ని దర్శించడం జరిగింది. ఆ ప్లేస్ పేరు కొలోనియల్ విలియంబర్గ్ అనే ఒక ప్లేస్ ఉంది వర్జీనియాలో. అతను దర్శించడం జరిగింది. ఆ యొక్క సంఘము, అది ఇస్ ఎ చర్చ్. ఆ యొక్క సంఘము 17వ శతాబ్దంలో కట్టారు. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1700 ఇయర్. సో అందరికీ కూడా మరి చరిత్రకరమైన ఇట్స్ అ హిస్టరీ అని అతను వెళ్ళడం జరిగింది. హీ లైక్ ఎవ్రీథింగ్, హీ లైక్ ద వే ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్. మరి ఆ యొక్క పురాణ కాలంలో మీరు ఎప్పుడైనా గోవాలో వెళ్ళినప్పుడు ఆ చర్చ్ చూసారా? హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ గోవా? Maybe after marriage you should go for honeymoon. Don't go before marriage. Okay, so it's a beautiful church. There are many good churches in India where it were constructed 100 decade ago. So దయచేసి గమనించాలి. ఆ యొక్క క్రమంలో మరి అతనికి చాలా నచ్చింది అన్నమాట. Check, testing. Check, testing. Can you hear me? Yes. Can you hear me? Somewhere in volume so that page will come. Yeah. సో అతనికి సమస్తము నచ్చడం జరిగింది. సో అదే విధంగా మరి there is a place called బ్రూటన్ పారిష్ అన్నమాట. ఇట్స్ a beautiful structure. మరి ఆ యొక్క ప్రాంతంలో ఎంతో మంది జార్జ్ వాషింగ్టన్, మీకు తెలుసా జార్జ్ వాషింగ్టన్? have you ever heard? Yes. ఆ యొక్క స్థలాన్ని మరి జార్జ్ వాషింగ్టన్ దర్శించాడు. అదేవిధంగా జేమ్స్ మాడిసన్, ప్యాట్రిక్ హెన్రీ, థామస్ జెఫ్రీసన్. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ దిస్ నేమ్స్? ఓకే. సో దే వర్ ఆల్ దే అటెండెడ్ దిస్ ఎంటైర్ బిగ్ పారిష్. అయితే దానికంటే ఎక్కువగా ఒకలాంటి పిక్చరైజేషన్తో కూడిన ఒక పుల్పిట్ అతనికి చాలా నచ్చింది. ఏంటంటే ఆ యొక్క మీరు చూసినట్లయితే పెద్ద మరి ట్రెడిషనల్ చర్చెస్లో ఆ యొక్క పుల్పిట్ ఒక పక్కన ఉంటుంది. దాని తర్వాత క్రాస్ చిత్రీకరించి అదంతా కూడా ఒకలాంటి సిగ్నిఫికెన్స్తో కడతారనమాట. ఎందుకంటే మొత్తము కూడా మీరు చూసినట్లయితే పెద్ద చర్చ్లో మొత్తము యేసు ప్రభు చేసిన గెత్సెమనీ తోట, ఆయన చనిపోయాడు, దాని తర్వాత శిలువ మీద యేసు ప్రభు, ఇవన్నీ కూడా ఉంటాయి. హ్యావ్ యూ ఎవర్ సీన్ దట్? సో అలాంటి చారిత్రకమైన అంటే సిగ్నిఫికెన్స్ బైబిల్లో కొన్ని చిత్రీకరణ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒకలాంటి ఆర్డర్గా మనం చూస్తూ ఉంటాము. సో దట్ ఈస్ అ క్యాథడ్రల్. ఇవన్నీ కూడా అది ఓల్డ్ వరల్డ్ ఆఫ్ యూరోప్ నుంచి కొన్ని అవి కాపీ చేసి అక్కడ ఆ యొక్క సర్వీస్ని నడిపించే క్రమంలో చేస్తుండే వాళ్ళు. సో దయచేసి గమనించాలి, అలాంటి చారిత్రకమైన అంటే ఒకలాంటి కాపీ చేయబడిన సంఘము అంటే ఈ విధంగా ఉంటుంది. అదంతా కూడా కొన్ని చోట్ల నుంచి కాపీ చేశారనమాట. అదేవిధంగా దయచేసి గమనించాలి, మన భూలోకంలో కూడా అలాంటి చారిత్రకరమైన ఒకలాంటి సిగ్నిఫికెంట్ అయిన మరి ఇంపార్టెంట్ ప్లేస్ని మనం ధ్యానించుకుందాం. అదేంటంటే పాత నిబంధనలో ఉన్న మందసము. వి విల్ లెర్న్ అబౌట్ టాబర్నికల్ ఇన్ ద బైబిల్. దయచేసి హీబ్రూ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. టర్న్ యువర్ బైబిల్స్ టు చాప్టర్ 8, హీబ్రూ చాప్టర్ 8 verse 5. They served at a sanctuary that is a copy and shadow of what is in heaven. Amen. దయచేసి గమనించాలి. తెలుగులో చదవండి. తెలుగులో చదవండి. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయటకు జాగ్రత్త పడుము. 8:5 అదే ఉంది కదా. అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకం మందసము మరియు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఆమేన్. దయచేసి గమనించాలి, అంటే పరలోకంలో ఉన్న వాటిని సేమ్ డిట్టో అది ఎక్కడ కాపీ చేయాలి? భూలోకంలో ఆ మాదిరిగానే నిర్మించాలి అని దేవుడిచ్చిన సూచన ఎవరికి? మోషేకి. మీకు అర్థమవుతుందా? అంటే మందసము ఇట్ ఈస్ అ కాపీ ఫ్రమ్ హెవెన్ స్ట్రక్చర్, కట్టడిలో.
సో ఆ యొక్క చారిత్రకమైన ఏదైతే కట్టారో మందసము కూడా ప్రతిదీ కూడా అది డిట్టో మోషేకి అంటే ఆజ్ఞ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా మనం చూసినట్లయితే మందసము పాత నిబంధనలో ఉన్న మందసము ఈ రోజు మనం కొంచెం ధ్యానించుకుందాం. ఇట్స్ బ్యూటిఫుల్ స్టోరీ. ప్లీజ్ ప్రే ఫర్ మీ యాజ్ ఐ ప్రీచ్ ద వర్డ్. సో మనకు అర్థమైంది. సో ఇది ఏ మానవ రూపకల్పన కాదు, కానీ దేవుడిచ్చిన ఆ యొక్క మెజర్మెంట్స్ తోనే కట్టడం జరిగింది. ఆమె మనం ఇక్కడ ఉన్నామా? సో దయచేసి గమనించాలి. సో అదే విధంగా దయచేసి గమనించాలి, టేబర్నికల్లో మరి ఎన్ని గోత్రాలు ఉన్నాయండి? 12 గోత్రాలు. 12 గోత్రాలు. దయచేసి గమనించాలి. ఆ యొక్క మరి దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క ఇజ్రాయేలీలను నడిపిస్తూ ఉంటారో, ఎప్పుడైతే ఇజ్రాయేలీలను నడిపించబోతున్నాడో, దేవుడు ఎప్పుడు కూడా ఒక ఆశ ఏంటంటే అందరి ఇజ్రాయేలీల మధ్యలో దేవుడు ఉండాలని. God wanted to be in the midst of Israelites. సో దయచేసి గమనించాలి, ఎప్పుడు కూడా మరి 3 ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు? 12 డివైడెడ్ బై 4 ఎంత? 3. 3 నార్త్ లో ఉంటారు, 3 గోత్రాలు ఇటు ఉంటారు, ఇటు ఉంటారు, ఇటు ఉంటారు. సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ లో 3 గోత్రాలు అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటాడు? మధ్యలో. సో దయచేసి గమనించాలి, మన జీవితాల్లో కూడా దేవుడు ఒక కార్నర్ లో ఉండాలని అనుకోడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటాడు? మన హృదయంలో. ఆమేన్. సో దేవుడికి అందుగురించే దయచేసి గమనించాలి, అంటే ఇది దేవుడు ఇష్టపడడండి. మీరు దేవుడు ఇక్కడ పెట్టాలనుకున్నా, లేకపోతే ఒక చివరన పెట్టాలంటే దేవుడు ఉండడు అక్కడ. మీరు పెట్టాలంటే దేవుడు అసలు ఉండడు. మన జీవితాల్లో దేవుడు అంటే ఒక వివాహంలో ఒక వర్ధిల్లాలి, ఒక వివాహం వర్ధిల్లాలంటే ఎప్పుడైతే దేవుడు వివాహం మధ్యలో ఉంటాడో అప్పుడే ఆ కుటుంబము రక్షణలో, దేవుని యొక్క సురక్షణలో ఉంటుంది. ఆ యొక్క కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. దయచేసి గమనించండి, ఎప్పుడైతే మనం దేవుని మన కుటుంబం మధ్యలో, మన జీవితాల మధ్యలో పెట్టామో అక్కడ ఆ కుటుంబము నాశనం అయిపోతుందండి. అందుకొంచెం కొట్లాటలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు మీ మాట వినరు. ఎందుకు అంటే ఇదే కారణము, దేవుని మనము మధ్యలో పెట్టాము. సో మందసములో ఆ యొక్క ప్రాంతంలో మొత్తం కూడా దేవుడు మందసాన్ని ఎక్కడ పెట్టాలనుకున్నాడు? మధ్యలో, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద 12 ట్రైబ్స్. ఆమేన్. సో దయచేసి గమనించాలి. మరి Hebrew chapter 8 verse 5 మళ్ళీ చెప్పాలా? సో దయచేసి గమనించాలి. అక్కడ కెన్ యూ పుట్ ద పిక్చర్? ఓకే, ఐ హావ్ ద పిక్చర్. యా. సో ఇది అంటే మందసం. కెన్ యూ సీ దిస్? అంటే ఐ విల్ నాట్ బి విజిబుల్. కెన్ యూ సీ దిస్? మందసం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ టాబర్నికల్. ఈ టాబర్నికల్ అంతా కూడా హెవెన్లీ కాపీ అన్నమాట. ఇదంతా కూడా హెవెన్లీ కాపీ. దయచేసి గమనించాలి. సో ఈ యొక్క ఇక్కడ పక్కన టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా. సో దేవుడు ఇజ్రాయెల్కి 12 గోత్రాలు ఇచ్చాడు. 12 గోత్రాలు. డోంట్ ఆస్క్ మీ నౌ, ఐ టెల్ యు లేటర్. సో 3 గోత్రాలు రైట్ సైడ్ నార్త్ లో ఉంటాయి, 3 గోత్రాలు వెస్ట్, ఈస్ట్, సౌత్ లో ఉంటాయి. సో దేవుడు అన్ని గోత్రాలలో మధ్యలో ఉండాలనుకున్నాడు. సో ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ కానాన్ దేశానికి వెళ్ళాలి. సో వాళ్ళందరూ కూడా ఒకటే ప్రాంతంలో ఉన్నారా? లేరండి. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు బయలుదేరి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి బయలుదేరినప్పుడు సేమ్ అదే మాదిరిగా అన్ని గోత్రాలలో మధ్యలో దేవుడు ఉండాలని అనుకున్నాడు. అంటే వాళ్ళు ప్రయాణిస్తున్నారు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ వరకు. మరి దేవుణ్ణి ఒక చోటును పెట్టి అందరూ ఒక చోట్ల ఉన్నారా? లేదండి. అలా దేవుడు అనుమతించలేదు. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు ఎటు మూవ్ అయినా వాళ్ళు దేవుడు మధ్యలోనే ఉండాలనుకున్నాడు. సో దయచేసి గమనించాలి, ఆ యొక్క ఏ విధంగా వాళ్ళు తీసుకొని వెళ్ళారంటే ఒక మార్చింగ్ యూనిట్ లాగా. మీరు దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మీరు మూవీస్ లో చూస్తారు కదా, ఒక ఆర్డర్ గా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఎట్లా అంటే ద ఆర్మీ ఆఫ్ జూడా, ఆర్మీ ఆఫ్ ఇజాచర్, జెబులూన్, అలాంటి ఆర్మీతో అందరు కూడా అటు ఇటు అందరు కూడా ఒక క్రమ పద్ధతిలో తీసుకొని బయలుదేరనమాట. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం వరకు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం. సో అందులో దయచేసి గమనించాలి, ఎప్పుడైతే ఈ గుడారాన్ని తీయాలి, మరి మోయాలి కదా, మోసి పక్కన అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళాలంటే మోయాలి. సో మోసే యొక్క బాధ్యత ఎవరికి ఇచ్చారంటే, వీటిని ముట్టుకునే అర్హత ఎవరికి ఇచ్చారంటే లేవీయులకి ఇచ్చారు. లేవీయులకి అంటే వాళ్ళు ప్రధాన యాజకులు. దేవుడికి అంటే దేవుడు వాళ్ళనే లోపలికి వెళ్ళే అనుమతించారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళకే లోపలికి వెళ్ళడానికి అనుమతించారు.
లేవీయుల గోత్రంలో గెర్షోనైట్ అనే గోత్రము వాళ్ళు ఏమి మోసుకెళ్ళాలంటే ఇందులో ఉన్న కర్టెన్స్ ఉంటాయి కదా, కర్టెన్స్, కవరింగ్స్, ఇంకా హ్యాంగింగ్, వాళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళాలి. అదేవిధంగా మెరియరైట్స్ అనే గోత్రము వాళ్ళు ఏం పెట్టుకోవాలంటే బోట్స్, లోపల ఉన్న బోట్స్, ఇంకా బార్స్, ఇంకా పిల్లర్లు ఎత్తుకొని వెళ్ళాలి. అదేవిధంగా కొహతైట్స్ విన్నారు ఎప్పుడన్నా? కొహతైతులు వాళ్ళు ఏం పెట్టుకోవాలంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, లోపల ఉన్న ఆ యొక్క ఆర్క్ ఉంది కదా బలిపీఠము, దాని తర్వాత లోపల టేబుల్స్, బ్రెడ్ ఉంటుంది దాన్ని, అదేవిధంగా ల్యాంప్ స్టాండ్స్, తెలుసా ల్యాంప్ స్టాండ్స్, ఆర్క్ అంటే మందసము, బలిపీఠం అంటే ఇది ఇది ఆర్క్ ఆఫ్ ఇన్సెన్స్, అదే ఆర్క్ లోపల ఉంటుంది, ఆర్క్ ఈస్ ఇన్సైడ్ ద టాబర్నికల్. సో అవన్నీ కూడా ఎవరు ఎత్తుకొని వెళ్ళాలంటే ద ఆర్క్ ఆఫ్ ఇన్సెన్స్, దాని తర్వాత బ్రేజన్ లేవర్, ఇది ఉంది కదా ఇది బ్రేజన్, దాన్ని బ్రేజన్ లేవర్ అంటారు. ఇవన్నీ కూడా ఎవరు ఎత్తుకొని వెళ్ళాలి అంటే కొరాతైట్స్ అనే లేవీలు ఎత్తుకొని వెళ్ళాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వబడిందండి. సో ఇక్కడి నుంచి ఇప్పుడు అమీర్పేట నుంచి ఎర్రగడ్డకి రావాలంటే వీళ్ళు ఎత్తుకొని అక్కడికి వెళ్ళాలి. అలానే కానాన్ దేశం వరకు నడిపించుకుంటూ వెళ్ళాలి. దిస్ ఇస్ స్టోరీ ఇస్ గుడ్. యా, సో దయచేసి గమనించాలి, ఇవన్నిట్లో కూడా ద గాడ్ వాంటెడ్ ద గాడ్ టు బీ, గాడ్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ పీపుల్. సో దయచేసి గమనించాలి, మరి ఇంత గొప్ప జనాంగానికి ఎంతమంది ఉంటారంటే 3.5 మిలియన్ పీపుల్. అంటే ఎంతమంది? హాఫ్ ఆఫ్ హైదరాబాద్లో సగం జనాంగము ఎంతమంది? కొంత 10 లక్షల మంది అంటారు, 35 lakhs, 35 లక్షల మందికి 35 లక్షల మందిని దేవుడు నడిపిస్తున్నాడు ఒక లీడర్ ద్వారా, మోషే లీడర్ ద్వారా నడిపిస్తున్నాడు అన్నమాట. సో దయచేసి గమనించాలి, వీళ్ళందరికీ కూడా ఎంత భోజనం కావాలి పూటకి అంటే జస్ట్ ఎస్టిమేషన్ 500 టన్నుల భోజనం అంట. వీళ్ళందరూ తినాలంటే 500 టన్. ఒక టన్ అంటే ఎంత? 100 కిలోలు. 1 క్వింటల్ ఈస్ 100 kgs. 1 ton ఈస్ 1500 tons ఆఫ్ ఫుడ్ ప్రతి పూటకి. దాని తర్వాత మరి వీళ్ళందరూ కూడా వెళ్ళాలి అంటే వండేటందుకు చెక్క 4000 టన్నుల చెక్క కావాలన్నమాట ఒక్కరోజు వంట వండడానికి. దాని తర్వాత 10 lakh gallons ఆఫ్ వాటర్. గ్యాలన్స్ లో మెజర్ చేస్తాం కదా సార్, డ్రమ్లు 30 లక్షల డ్రమ్ములో నీళ్ళు కావాలా వీళ్ళని. అదే విధంగా దాని తర్వాత వీళ్ళందరూ కూడా స్థలం ఉండడానికి 25 నుంచి 30 కిలోమీటర్లు కావాలి, అంత స్థలము. జస్ట్ పిక్చరైజ్ ఇట్. సో ఇదంతా కూడా మరి మోషే ఏ విధంగా చేయగలిగాడు అంటే ఇదంతా ఒక ఆన్సర్ చెప్తే మోషే ఏం చేయలేదు, కానీ దేవుడు చేశాడు అంతా కూడా. ఇవన్నీ కూడా మరి దేవుడు ఆహారం ఇచ్చాడు, అదేవిధంగా మరి నీళ్ళని ఇచ్చినట్టు మనం చూస్తుంటాం. దయచేసి గమనించాలి, ప్రతిరోజు కూడా ఇంతమందికి ఆహారం ఏ విధంగా వచ్చిందంటే ప్రతిరోజు కూడా మన్నా, ఒక బ్రెడ్, హెవెన్లీ బ్రెడ్ పైనుంచి పడేదండి. సో అప్పుడు ప్రతిరోజు కూడా ఈ యొక్క ఇజ్రాయేలీలు ఏం చేసేవాళ్ళంటే ఆ మన్నాని ఆ యొక్క గడ్డి మీద వెళ్ళి ఎత్తుకొని తినేవాళ్ళు. మరి సండే పరిశుద్ధ దినం రోజు ఏం చేసేవాళ్ళు? సాటర్డేనే 2 పోర్షన్ 2 అంతలా బ్రెడ్ పడేదన్నమాట. సో సండేకి కూడా సరిపోయేంత బ్రెడ్ వాళ్ళు తిన్నారు అని మనము చూస్తుంటామండి. సో దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా మరి నంబర్స్, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 31వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 31వ వచనము చదవండి. వాళ్ళకి మరి నిజంగా మరి మాంసము కావాలన్నప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళకి ఇచ్చినాడు అని మనం చూస్తుంటాం. ఇక్కడ తొందరతోనే చదవాలి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 31 చదవండి. నంబర్స్ 11:31. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి ఊరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాసమంతా దూరము వరకు భూమి మీద 2 మూరలు ఎత్తున వాటిని పడదేసేను.
క్వైల్స్, అక్కడ క్వైల్ అంటారు ఇంగ్లీష్లో, అంతేనా? అదేనా? ఓకే, ఆ యొక్క క్వైల్ ఒకలాంటి పక్షిని దేవుడు మరి అందరూ ఆ పక్షులని దేవుడు అక్కడ పంపించి వాళ్ళు అది కోసుకొని తిన్నట్టు మనం చూస్తుంటాము. అంటే వాళ్ళకి మాంసం కావాలన్నప్పుడు దేవుడు కూడా మాంసాన్ని కూడా ఏర్పాటు చేశాడు అని మనం చూస్తుంటాము. దయచేసి గమనించాలి, ఎప్పుడైతే వాళ్ళకి నీళ్ళు అవసరం వచ్చిందో మోషే ఏం చేశాడంటే 2 సార్లు ఆ యొక్క రాయిని కొడితే అక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి మనం చూస్తుంటాము. అదేవిధంగా వాళ్ళకి స్థలము కావాల్సి వచ్చింది, మరి దేవుడు స్థలాన్ని ఇవ్వలేదా అంటే దేవుడు స్థలాన్ని ఇచ్చాడండి. అదేవిధంగా దయచేసి గమనించాలి, అన్నిట్లో కూడా దేవుడు మధ్యలో ఉన్నాడు. మరి మన జీవితాల్లో మనకి దేవుడు ఆహారం అందిస్తున్నాడండి. దేవుడు మనకి బట్టలు అందిస్తున్నాడు. మనకి దేవుడు మరి నీళ్ళని అందిస్తున్నాడా అంటే జీవాన్ని కూడా దేవుడు అందిస్తున్నాడు. అదేవిధంగా గాడ్ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ వి నీడ్. మరి అదేవిధంగా చాలా మంది అనుకుంటారు నాకు ఒక సొంత గృహం లేదు అని అనుకుంటారు, కానీ దేవుడు మీకు అద్దెల్లు కట్టుకునే సామర్థ్యత కూడా దేవుడు ఇస్తున్నాడు. అంటే మనం ఒక గృహంలో ఉన్నాము, దేవుడు అది ఇచ్చే అనుగ్రహాన్ని అని మనం చూస్తుంటాము. సో ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మన జీవితాల్లో ఆమేన్. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మరి ఒక క్రైస్తవుడు ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారుతాడో ఆయన ఏమి నమ్ముతాడంటే యేసు ప్రభు నా పాపాల నిమిత్తము మరణించాడని నమ్ముతామా మనము? ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు మరి ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారుతాడో దేవుడు నా పాపాల నిమిత్తం చనిపోయాడని మనం అది నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా మన పాపాల నిమిత్తం మనము పశ్చాత్తాపడుతుంటాము. నేను పాపిని ప్రభువా అని మనం ఒప్పుకుంటాము, అవునా? అదేవిధంగా ఆయన నా దేవుడు నా రాజు అని ఆయనకి మనము హృదయాలు అర్పిస్తూ ఉంటాం. ఆమె 4వది ఏం జరుగుతుందంటే మనము నీటి బాప్టిజం తీసుకొని ఒక సంఘానికి లోకానికి నేను దేవుని యొక్క సొత్తుని అని నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాను. అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మనం అలాంటి కార్యాలు చేసి దేవుడిని కనపరుస్తుంటామో దేవుడు మన మధ్యలో ఉంటానండి. మీకు అర్థమైందా? సో మనము ఇలాంటిది చేయనవసరం లేదు. ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉండాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలను ఒప్పుకోవాలి, ఆయనే మన నిజమైన దేవుడిగా మనము అంగీకరించుకోవాలి. ఆమేన్. మనం నీటి బాప్టిజం తీసుకొని దేవుని వెంబడిస్తూ ఉండాలి. హల్లెలూయా. సో అప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? అప్పుడు మన మధ్యలో ఉంటాడు. పాత నిబంధనలో మనము ఈ మాదిరిగా మనం ఫాలో అవ్వాలి. కొత్త నిబంధనలో ఆయన నమ్ముకుంటే చాలు. ఆమేన్. సో దయచేసి గమనించాలి, ఇదంతా కూడా దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క మరి రిచెస్ ద్వారా మనకు వచ్చి ఉంటాయని మనము నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే దయచేసి గమనించాలి, దేవుడు God was in the midst of his people but he was separated by them because of their sins. దయచేసి గమనించాలి, దేవుడు ఆ యొక్క మందసంలో ఉన్నాడు, అవునా? చుట్టూరు ఎవరున్నారు? పాపులు, దేవుని యొక్క ప్రజలు. కానీ వాళ్ళందరూ కూడా అంత పరిశుద్ధులు కాదు. మీకు అర్థమవుతుందా? దేవుడు అక్కడ మధ్యలో ఉన్నాడు. అందరూ కూడా దేవుడిని నమ్మిన వాళ్ళే, కానీ దేవుడి అంత పరిశుద్ధత వాళ్ళకి లేదు. సో అందుగురించి దేవుడు ఏం చేశాడంటే కొన్ని విభజనలు చేశాడు. ఈ టెంట్ ఎందుకు ఉందో తెలుసా మీకు? టెంట్ ఒకటి కవరింగ్, ఈ టెంట్ ఒక కంచె, దాని తర్వాత మరి లోపల ఉన్నది అదొక కంచె, మళ్ళీ దాని తర్వాత ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ ఒక ఆబ్స్టకిల్. అంటే ప్రజలు ఉత్తగా ఏదో ఒక టెంట్ లేకపోతే ఎవరన్నా వచ్చి లోపలికి వచ్చేస్తారు. సో లోపలికి వస్తే ఏమైపోతుంది? వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధత అంత శ్రేష్టమైన పరిశుద్ధత. సో అందు గురించి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని కవరింగ్స్ పెట్టాడు. సో ఈ యొక్క సాయంత్రకాలం సమయంలో కొంచెం ఆయన నేర్చుకుందాం. సో దయచేసి గమనించాలి, ద అవుటర్ కోర్ట్ రిప్రజెంట్స్ ద జడ్జ్మెంట్. బయటది ఏదైతే ఉందో అక్కడ నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ ఇంకోటి, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుక్స్. సో ఇది ఓకే. సో ద అవుటర్ కోర్ట్ ఇదంతా కూడా ఏముంటుందంటే ఇట్ రిప్రజెంట్స్ ద జడ్జ్మెంట్, అంటే తీర్పు తీర్చే స్థలము అని మనం చూస్తుంటాం. ఈ బయట ఉంది కదా ప్లేస్ అంతా కూడా, అది లోపల కోర్టు, ఇదంతా బయటిది. టెంట్ లోపల ఉన్న స్థలం అంతా కూడా జడ్జ్మెంట్ ప్లేస్. ఆ యొక్క ప్రాంతాల్లో ఏం చేస్తారంటే మేకలని కోళ్ళని బలర్పణలు ఇస్తారు. ఎలాంటి మేకలని కోళ్ళని? ఎలాంటివి అయితే ఒక్క మచ్చ కూడా లేని అలాంటివి బలార్పణలు ఇస్తారు, అవునా? ఇప్పుడు కూడా గుడిలలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి టెంపుల్స్లో, హిందూ టెంపుల్స్లో. ఎందుకు? ఈ హిందూ టెంపుల్స్లో ఉన్న ఈ రెప్లికా మన అక్కడ బైబిల్లో నుంచి కాపీ చేసింది. ఇప్పుడున్న టెంపుల్స్ అన్నీ కూడా, ఇప్పుడున్న
టెంపుల్స్ గుడిలు ఉంటాయి కదా, ఈ బైబిల్ దీనికి సాదృశ్యం. ఎందుకని చెప్తాను చూడండి. ఆ లోపల ఉంది కదా, యాజకుడు ఒక్కడే వెళ్తాడు లోపలికి. మీరు ఎప్పుడైనా హిందూ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీరు మీకు ఒక పళ్ళము తెచ్చి బయట ఆయనకి అర్పిస్తారు పూజారికి. మీరు లోపలికి వెళ్ళే ప్రవేశం ఉందా? మీకు ఉండదు. మీకు అర్థమైందా? మీ పేరుని ఆయన అర్చన చేస్తాడు, అవునా? అదేవిధంగా ప్రధానంగా ఆ యాజకుడు లోపలికి వెళ్ళి మీ పక్షాన బలార్పణ ఇస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఇదంతా కూడా బైబిల్ స్టోరీ. కానీ వాళ్ళకి ఇప్పుడు మనం ఎందుకు చేయడం లేదంటే ఇదంతా కూడా యేసు ప్రభు మన నిమిత్తం మరణించాడు కాబట్టి మనము మేకలని గొర్రెలది రక్తం అది చేయనవసరం. ఎందుకంటే మన పక్షాన ఒక గొర్రెపిల్ల చనిపోయింది, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ద్వారా మనము రక్షణలో వచ్చామని మనం చూస్తున్నాం. లెట్స్ విల్ లెర్న్ మోర్ అబౌట్ దట్. సో వేర్ ద innocent animals died for the sins of the man. సో ఈ యొక్క ప్రాంతంలో అవుటర్ జడ్జ్మెంట్లో ఏం చేస్తారంటే దూడలని మేకలని తెచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే పాపము చేస్తారో యాజకుడు అంటాడు, మరి మోషే దగ్గరికి వస్తారు, అయ్యా నేను ఈ పాపం చేశాను. అయితే మోషే అంటాడు, నువ్వు ఇంత పాపం చేస్తావు కాబట్టి నువ్వు ఈ మేకని, ఈ కోడిని, లేకపోతే ఈ యొక్క ఎద్దుని తెచ్చి బలార్పణి అంటే అతను ఎస్ సార్ అని ఇక్కడ తెచ్చి బలార్పణ ఇస్తాడు అనమాట. మీకు అర్థమవుతుందా? బలార్పణ ఇస్తాడు. సో ఈ యొక్క అండ్ ద బ్రాన్స్ ఇది ఉంది కదండి, ఫస్ట్ ఇది అది ఉంది కదా, అదంతా కూడా బ్రాన్స్ తో చేయబడింది, కంసము యొక్క మెటల్ తో చేయబడింది. దాని యొక్క అదేంటంటే అండ్ దట్ ఎన్కేజ్డ్ విత్ ద ఆల్టర్ అండ్ ద బ్రేజన్ లెవెల్, ఆ పక్కన లెవెల్, ఇదంతా కూడా కంసంతో చేయబడిన ఆ మెటల్తో చేయబడిందని మనం చూస్తూ ఉంటాము. సో ఈ రెండు కూడా ఇట్ రిప్రజెంట్ ద జడ్జ్మెంట్, దేవుని యొక్క, అంటే అక్కడ దేవుని యొక్క జడ్జ్మెంట్, తీర్పు అని మనం చూస్తూ ఉంటాము. సో అదేవిధంగా వన్స్ ద ప్రీస్ట్ స్టెప్డ్ ఇన్సైడ్ ద ట్యాబర్నకల్ ఇట్ వాజంట్ మేడ్ ఎనీథింగ్ ఆఫ్ గోల్డ్. సో ఎప్పుడైతే ఈ లోపల వెళ్తుంటారో యాజకుడు, ఈ యొక్క టెంట్లో వెళ్తుంటారు కదా, ట్యాబర్నకల్ టెంట్లో, అక్కడ గో బ్యాక్ టు ద ఓల్డ్ పిక్చర్, ఫస్ట్ పిక్చర్. ఆ టెంట్లో వెళ్తుంటారో ఈ బయట అంతా కూడా కంసంతో చేయబడి ఉంటాయి, లోపల ఎలాంటి కంసంతో చేయబడి ఉంది, అది వేరే మెటర్. మీకు అర్థమవుతుందా? యా. సో దయచేసి గమనించాలి. సో ఇట్ వాజ్ ఆల్, మరి లోపలికి వెళ్ళినప్పుడు అంతా కూడా బంగారంతో చేయబడి ఉంటాయి. దయచేసి గమనించాలి, ఎక్కడైతే లోపల ఉంటుందో అక్కడంతా కూడా బంగారంతో చేయబడింది. అందుగురించే దీని యొక్క సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ముగ్గురు వైస్ మ్యాన్ వాళ్ళు వచ్చి ఏమి ఇచ్చారు? ఫస్ట్ బంగారం ఇచ్చారు, సాంబ్రాన్ని ఇచ్చారు, బోలం ఇచ్చారు. దయచేసి గమనించాలి, ఫస్ట్ వాట్ దే గేవ్, వాళ్ళు బంగారం ఇచ్చారు. దీని యొక్క సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభు ఎక్కడైతే ఉంటారో బంగారానికి దేని యొక్క సాదృశ్యం అంటే రాయల్టీ. ఈజ్ అ రాయల్ కింగ్. మీకు అర్థమవుతుందా? సో అందుగురించే దేవుడు అలాంటి ప్లేస్ లో ఉండాలని అనుకుంటాడు, అలాంటి ఉంటాడనమాట. హీజ్ ఎ రాయల్ కింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో అందుగురించే లోపల ప్రతిదీ కూడా ఒక గోల్డ్ తోనే చేయబడింది. సో జీసస్ వాజ్ బోర్న్ టు బి ఎ కింగ్. ఆయన ఎందుకు పుట్టాడంటే ఒక రాజుగా ఆయన పుట్టినట్టు మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, లోపల ఉన్న సువాసన బయట ఉన్న సువాసన చాలా వ్యత్యాసం. లోపల అంతా కూడా ఒకలాంటి మంచి ఫ్లేవర్తో ఉంటుంది, బయట ఎలాంటి వాసన ఉంటుందంటే రక్తము. మీరు ఎప్పుడైనా మేళకి వెళ్ళారా, చికెన్ షాప్, మటన్ షాప్కి, ఆ రక్తముతో చంపేవేసిన యానిమల్స్ని చంపేవేసిన సువాసన ఉంటుంది. సో దీని యొక్క వ్యత్యాసం మనం చూద్దాము. 2 కొరింథీయులు 2వ అధ్యాయము 15-16. దయచేసి విల్ స్టడీ దిస్. 2 కొరింథీయులు 15వ అధ్యాయము 2వ అధ్యాయం 15-16 వచనాలు. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. వినండి. సో అక్కడ ఫస్ట్ ఏంటి? రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. చదవండి. నశించు వారికి మరణపు సువాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు సువాసనగాను ఉన్నాము. ఆమేన్. సో దయచేసి గమనించాలి, దీన్ని మనం అక్కడ మనం రిలేట్ చేద్దాం. బయట ఏమవుతుంది? చంపడాలు అవుతాయి, లోపల ఏముంటుంది? జీవం ఉంటుంది.
సో అక్కడ ఏముంటుందంటే 2 రకాలమైన సువాసన ఉంటుంది. ఎప్పుడైతే మనము లోపల జీవము గల దేవుని యొక్క రక్షణలో ఉంటామో అక్కడ మంచి సువాసన ఉంటుంది. కానీ ఎవరైతే రక్షణ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. వాళ్ళ సువాసన ఎలా ఉంటుంది? తీర్పు సువాసన ఉంటుంది. అంటే వాళ్ళు ఒకరోజు మరణించే వాళ్ళలాగా ఉంటారు. అంటే దేవుని యొక్క తీర్పు ద్వారా వాళ్ళు ఎక్కడ పోతారు? రెండో మరణం ఏంటి? నరకం. అందుగురించే దయచేసి గమనించాలి, మనము ఎప్పుడు కూడా మనం రక్షింపబడిన బిడ్డలుగా మనం యేసు ప్రభుతో ఉండాలి లోపల. ఆమేన్. సో మీరు తెలుసుకోవాలి, ఇప్పుడు నేను రక్షణలో ఉన్నానా లేదా అంటే ఎక్కడ చెందుతాను? నేను బయట చెందుతానా, లోపల చెందుతానా, నా సువాసన ఏ విధంగా దేవుడికి ఉన్నాను అనే వ్యత్యాసం మనము చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? బయట ఉంటే మనము రక్షణ లేని వాళ్ళు, మనం చనిపోతే మనం నరకానికి వెళ్తాం. అదే మనం యేసు ప్రభుతో ఉంటే ఆ యొక్క సువాసన వేరే. దయచేసి గమనించాలి. సో ఇది చాలా చాలా వ్యత్యాసం అండి, దయచేసి గమనించాలి. సో హూ ఆర్ అండర్ జడ్జ్మెంట్ ఆర్ ద స్మెల్ ఆఫ్ డెత్. ఎవరైతే రక్షణ లేని వాళ్ళు, మన క్రైస్తవులు కూడా తర్వాత రక్షణ పొందామే అంటే మనము మన తల్లిదండ్రులు క్రైస్తవులే ఉంటారు, కానీ మన పిల్లలమైన మనము సంఘంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటాం, కానీ మన హృదయాలు దేవునికి అర్పించలేకపోతుంటాం. వాళ్ళు కూడా ఎక్కడ ఏ కేటగిరీలో వస్తారు? రక్షణ లేని వాళ్ళ కేటగిరీ. మీకు అర్థమైందా? సో అందుగురించి రక్షింపబడిన బిడ్డలుగా మనము ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో దయచేసి గమనించండి. సో ద బ్రౌన్స్ అవుటర్ కోట్ ఇదంతా కూడా ఏంటి? బ్రౌన్స్ తో చేయబడింది. దాని తర్వాత ఇన్నర్ రూమ్స్, మందసంలో లోపల ఏవైతే వాల్స్ అన్నీ ఉంటాయో అవన్నీ దేంతో చేయబడ్డాయి అండి? బంగారంతో చేయబడ్డాయి. ఆమేన్. దాని తర్వాత మూడో మెటల్ ఉంటుంది అక్క. నెక్స్ట్. సో మూడో మెటల్ ఏంటి? ఇక్కడే ఉండండి. మూడో మెటల్ ఏంటంటే అది ఏంటంటే బ్రాన్స్ కాదు, గోల్డ్ బంగారం కూడా కాదు. ఆ యొక్క బంగారము దేని మీద నిల్చుంటది అంటే అది ఒకలాంటి మెటల్. ఈ టేబర్నికల్ అంతా కూడా ఒకలాంటి మెటల్ మీద అది నిల్చుంటది మందసము. ఆ యొక్క మరి మెటల్ ఏంటంటే లోహము. దట్ ఈస్ కాల్డ్ సిల్వర్. లోహం మూడో మెటల్. వెండి? నో, వెండి ఇస్ నాట్ సిల్వర్. సిల్వర్, వెండి, లోహం. I searched in internet, it is said loham. Vendi, loham means English it says silver. Google, no, what is aluminum is vendi? See, this is not my mistake. I searched in internet translation, it said loham. I am saying loham. You tell me what, I'll talk that. సిల్వర్ అంటే అర్థమవుతుందా? సిల్వర్ అయితే అర్థమవుతుందా? నేను సిల్వర్ చెప్తే మూడో మెటల్ సిల్వర్. వర్సా? బైబిల్ వర్సా? అది చెప్తానన్నా నేను, ఇంకా రాలేదు. నాణ్యాలని ఉంది. ఓకే. సో దయచేసి గమనించాలి, బ్రాన్స్ ఏదైతే ఉందో ఆ బ్రాన్స్ ఉంటుంది కదా, లేబర్ ఇదంతా కూడా బ్రాన్స్తో చేయబడింది. అది దేనికి సాదృశ్యమో? తీర్పు. మీరు వింటలేదు సరిగ్గా. మొదటి దేనికి సాదృశ్యమో? తీర్పు. బంగారం దేనికి సాదృశ్యము? రాయల్టీ. ఓకేనా? దాని తర్వాత ఈ యొక్క మెటల్ దేనికి సాదృశ్యము అంటే రిడిమ్షన్, విమోచనకి సాదృశ్యము. సిల్వర్ దేనికి సాదృశ్యము అంటే వెండితో సాదృశ్యం అని ఉంటుంది. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 16వ వచనం. పవిత్రమైన జంతువులు తొలి చూరి పిల్లలను వెలి ఇచ్చి విడిపింపవలసిన వాటిని పుట్టిన నేల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ మందిరం యొక్క తలకు పరిమాణాలను బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని. సిల్వర్ ఇస్ వెండి. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైతే ఆ యొక్క పిల్లలు పుట్టినప్పుడు కదా, ఎప్పుడైతే నెల నాటికి ఏం పుడితే ఫస్ట్ బోర్న్ చైల్డ్ పుట్టినప్పుడు ఎంత వెల కట్టించాలి? 5 కాయిన్ల వెండి. 5 కాయిన్ల వెండి వెల చూపి. ఎందుకంటే విమోచనకి సాదృశ్యం అది. అప్పుడు కాలంలో విమోచనకి
సాదృశ్యము. దయచేసి గమనించాలి. ఇప్పుడు మనము దేంతో మనం విమోచింపబడ్డాము అంటే క్రీస్తు యొక్క రక్తముతో మనము విమోచించబడ్డాం. ఆమె. సో మనము ఎలాంటి గుడిలోకి వెళ్ళి డబ్బులు తీసుకొని విమోచన ఇవ్వడం లేదు, ఎలాంటి మేకలు కోసి ఆ యొక్క రక్తంతో నా కుటుంబాన్ని విమోచించు అని ప్రార్థన చేయడం అవసరం లేదండి. మనం ఎప్పుడైతే ఆయన రక్తంలో ఆయనను ఒప్పుకొని ఆయన రక్తంతో మన కుటుంబాన్ని మనము మనం చింతీకరించుకుంటే మనము విమోచింపబడ్డాము అని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే అప్పుడు కాలంలో 5 నాణాలు ఇచ్చేసి వెండి ఇచ్చేసి విమోచింపబడ్డారు. ఇప్పుడు విమోచన ఏముంటుందంటే మనకి క్రీస్తు యొక్క సంబంధము మీద మనము విమోచించబడతాం ఆయన యొక్క రక్తం ద్వారా. ఆమేన్, ఆమేన్. సో దయచేసి గమనించాలి. హీ డింట్ పర్చేస్ అ సిల్వర్ ఆఫ్ గోల్డ్ బట్ ఇట్ వాస్ హిస్ ప్రెషియస్ గోల్డ్. దయచేసి గమనించాలి. యేసు ప్రభు ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత గోల్డ్తో వెండితో మీరు విమోచింపబడండి అని చెప్పలేదు, కానీ నా యొక్క రక్తము ద్వారా మీరందరూ కూడా విమోచింపబడ్డారు అని క్రీస్తు యేసు రక్తంతో చెప్తుందండి. అదేవిధంగా మరి 4వది మరి లోపల మందసం అక్క ఫ్రంట్ పిక్చర్ అక్క లోపల మందసము చూసినట్లయితే మరి గోల్డ్ ప్లేటింగ్తో ఉంటుంది. ఇదంతా పెయింట్ కదా, గోల్డ్తో ఉంటుంది, కానీ మధ్యలో ఏంటంటే చెక్కతో ఉంటుంది అన్నమాట. చెక్క మీకు అర్థమైందా? చెక్కతో ఉంటుంది. సో దయచేసి గమనించాలి. ఆ యొక్క మరి దయచేసి గమనించాలి అక్క, ఇది కాదు ఫ్రంట్ పిక్చర్, బిఫోర్ పిక్చర్. సో ఇప్పుడు లోపల మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ఒకలాంటి స్వర్గం లాగా కనిపిస్తుంది, కానీ బయట అట్లా కనిపిస్తుందా? ఎట్లా కనిపిస్తుంది? అది ఇలా ఇట్లా అనిపిస్తుందా? అంటే లోపల మీకు అందర్ ఏక్ బాహర్ ఏక్ అంటారు కదా, లోపల మాత్రం ఒకలాంటిది ఇంటీరియర్ డెకరేషన్, బయట మాత్రము ఏం లేదు. సో ఇది వ్యత్యాసం చూద్దాం, దయచేసి గమనించాలి. బట్ అవుట్ సైడ్ వేర్ నాట్ ప్రిటీ గుడ్. బయట అంత అట్రాక్టివ్గా ఏం కనిపించలేదండి. బయట దేనితో అమర్చారు అంటే బయట ఒకలాంటి స్కిన్తో అమర్చారు. దాని యొక్క మరి స్కిన్ యానిమల్ పేరు ఏంటంటే ఇంగ్లీష్లో బ్యాడ్గర్ అంటారు. అక్కడ నెక్స్ట్ పిక్చర్లో ఉంది, అది కూడా చూపిస్తాను. దీని తెలుగులో మీరు ఏమంటారు అంటారు. నెక్స్ట్ పిక్చర్ దీని యొక్క చర్మముతో చేస్తారు. దీని యొక్క చర్మముతో మొత్తము ఆ యొక్క స్కిన్తో మొత్తము అక్కడ పెడతారు అన్నమాట. సో అంత పెద్ద మందసానికి ఎన్ని కోస్తుండొచ్చు మీకు అర్థమవుతుందా? సో టు మేక్ అ కవరింగ్ లార్జ్ ఎనఫ్ ఇట్ వుడ్ రిక్వైర్ మెనీ స్కిన్స్. ఎంతో స్కిన్స్ అవసరం అయ్యేది, ఎంతో అమర్చారు అన్నమాట. ఒకటి అంత పని జరిగేది అనమాట. మీకు అర్థమవుతుందా? దిస్ ఇస్ ఆల్ మేడ్ ఆఫ్ బ్యాడ్గర్ అని మనం అంటాం. అంటే సమ్ థియోలాజియన్ సేస్ దిస్ ఇస్ మేడ్ ఆఫ్, ఇట్ ఇస్ స్టిల్ డిబేటబుల్ దిస్ థింగ్. సో దయచేసి గమనించాలి. ఎప్పుడైతే మరి ఇదంతా కూడా టెంపరీ, కానీ ఎప్పుడైతే సొలొమోన్ మరి దావీదు తర్వాత సొలొమోన్ ఆ యొక్క కృపని దేవుడు అనుగ్రహిస్తాడో అప్పుడు ఒకలాంటి పర్మనెంట్ ట్యాబర్నికల్, పర్మనెంట్ మందస్థాన్ని కట్టడానికి దేవుడు అనుమతిస్తాడండి. ఇవంతా కూడా టెంపరీ. అంటే ఎప్పుడైతే మోసుకొని వెళ్తున్నారో ఇదంతా టెంపరీ, కానీ ఎప్పుడైతే దేవుడు సొలొమోన్కి ఆజ్ఞ ఇచ్చాడో దావీదుకి చెప్పాడు, నువ్వు కట్టలేవు, ఎందుకంటే నువ్వు ఎంతో రక్తం చెందించావు, ఎంతో మందిని హతమార్చావు, కాబట్టి ఆ కృప నేను నీకు ఇవ్వను, నీ యొక్క సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎవరు కట్టారండి? సొలొమోన్ కట్టడం మనం చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే ఆ యొక్క సొలొమోన్ కట్టాడో దయచేసి గమనించాలి, అంత అద్భుతంగా మనం చూస్తుంటాము, కట్టడం మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క మెజర్మెంట్స్ అదంతా కూడా దేవుడు మరి నిజంగా మనం ఆశ్చర్యపోయే కరమైన అది కడతారు. కానీ ఒక్కటి మరి ఆ యొక్క సొలొమోన్ ఎప్పుడైతే కడతారో ఆ యొక్క భూమి మీద టచ్ అయ్యేటట్టు, అంటే ఒకలాంటి లెవెల్ మీద కడతారో అదేంటంటే ఇట్స్ నాట్ అ బ్యూటీ థింగ్. అంటే మందసము ఎప్పుడైతే భూమి మీద అది కట్టడం జరుగుతూ ఉంటారో అది అంత అట్రాక్టివ్గా లేదని కొంతమంది బైబిల్ స్కాలర్స్ చెప్తుంటారు. దీని వ్యత్యాసము ఏంటంటే దయచేసి గమనించాలి. ఏషియా 33వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఐజయా 33వ అధ్యాయం 2వ వచనం. మీకు అర్థమవుతుందా నేను చెప్పిందంట? ఐజయా చాప్టర్ 53 verse 2. Isaiah chapter, లేదా 53? Isaiah 53 verse 2. See, I am very nervous. I am a lot of nights, so don't. Isaiah 53 verse 2. లేత ముక్కల వలె వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎవరికి లేదు?
ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అయితే ఈ యొక్క మందస్సానికి మనం కంపారిజన్ చేస్తే ఎప్పుడైతే అది భూమి మీద అమర్చబడిందో అంత అందంగా కనిపించలేదంట. సో ఎప్పుడైతే భూమి మీద, దయచేసి గమనించాలి ప్లీజ్, ఐఎమ్ రిలేటింగ్ దిస్ టు ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. సో ఎప్పుడైతే ఆయన భూలోకంలో పుట్టినప్పుడు ఆయన ప్లేస్ ఏ విధంగా ఉంది? అంత అట్రాక్టివ్గా ఉందా? లేదు. అంత అందంగా కనిపించిందా? లేదు. ఎప్పుడైతే, దయచేసి గమనించాలి, హీ వాస్ నాట్ అట్రాక్టివ్. ఆయన అంత పెద్ద సెలబ్రిటీ అంటే రాజ్ కుమారుడు, అందరూ వచ్చి ఆయన మొక్కండి అట్లాంటిది ఏం లేదండి. ఆయన యొక్క సొగస్సు వల్ల, ఆయన యొక్క అపీరెన్స్ వల్ల పీపుల్ వర్ నాట్ అట్రాక్టెడ్ టు దెమ్. ఏమి అట్రాక్ట్ చేసిందంటే ఆయన ప్రేమ, ఆయన క్రియలు, ఆయన చేసిన బలియాగం శిల్వ మీద, అది ప్రజలని ఆయన యొద్ద నడిపించింది. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఆయన చేసిన అమూల్యమైన క్రియలు అంటే ఎలాంటి క్రియలు చేశాడు యేసు ప్రభు? గుడ్డి వాళ్ళకి కళ్ళునిచ్చాడు, కుంటి వాళ్ళకి కాళ్ళిచ్చాడు. ఆయన మిరాకల్స్, ఆయన పరిశుద్ధత జీవితం. ఎప్పుడైతే మరి యేసయ్య మరి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మీకు అర్థమైందా? కుంటి వాళ్ళకి కాళ్ళిచ్చి నడిపించాడు, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మీకు అర్థమవుతుందా? అంటే ఒక ప్రవక్త వచ్చాడు, ఒక దేవుని యొక్క కుమారుడు వచ్చాడు అని అందరూ కూడా ఆశ్చర్యం. ఆయన బోధనలు చూసి అందరూ కూడా అరే ఎట్లాంటి జ్ఞానం ఉంది ఈ యొక్క వ్యక్తిలో అని ఆశ్చర్యపోయారు. ఆయన అంటే ఆ యొక్క వచనం బట్టి ఆయన యొక్క అపీరెన్స్ అంతని కూడా అట్రాక్ట్ చేయలేదు, కానీ ఆయన యొక్క జ్ఞానం అట్రాక్ట్ చేసింది, ఆయన యొక్క మహిమ అట్రాక్ట్ చేసింది. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా, ఆమేన్. సో దయచేసి గమనించాలి, ఇట్ వాస్ హిస్ థింగ్. సో ఐ వాంట్ యూ టు నోటీస్, దయచేసి గమనించాలి, ఈ యొక్క మందస్సాన్ని బట్టి మరి ఎప్పుడైతే ఆ యొక్క వ్యత్యాసం ఉందో మనమందరము కూడా దేవునితో మనము వ్యత్యాసం చేసుకోవాలి. సో ఇట్ బిగిన్స్ విత్ ద ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. ఫస్ట్ దగ్గర వచ్చేసి మరి అక్కడ మరి సాక్రిఫైస్ చేయబడతాయండి. దాని తర్వాత బ్రేజన్ లివర్ ఉంటుంది అక్కడ, రెండోది బ్రేజన్ లివర్ ఉంటుంది. దాని తర్వాత లోపల, దాని తర్వాత ఇంటూ ద హోలీ ప్లేస్, అక్కడ ఏముంటుంది? బ్రెడ్ ఉంటుంది లోపల. ఆ పిక్చర్స్ లేవు నా దగ్గర, బట్ యూ కెన్ గూగుల్. షివ్ బ్రెడ్ ఉంటుంది. దాని తర్వాత లోపల ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ ఉంటుంది. మీకు ఎగ్జాక్ట్గా దయచేసి గమనించాలి, ఇట్లాంటి రెప్లికా, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ టాబర్నికల్ ఫార్మ్. ఇక్కడ కట్కేశ్వర్లో ఉంది, యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. సో దయచేసి గమనించాలి, 600 సంవత్సరాలు ఇజ్రాయేలీలు తీసుకొని వెళ్ళారండి. 600 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఇదంతా కూడా నడిపించారు. కానీ దీని యొక్క ఒక్క చిత్రము కూడా, అంటే ఒక్కటి కూడా మిస్ప్లేస్ కాకుండా వాళ్ళు పెట్టారనమాట. ఎక్కడైతే పెట్టారో అక్కడ క్రమ పద్ధతిలో 600 సంవత్సరాలు ఈ విధంగా పెట్టడం జరిగింది. ఆమె మీకు అర్థమవుతుందా? సో దయచేసి గమనించాలి, ఇన్ ఎర్త్లీ టాబర్నికల్ గాడ్ టాట్ దెమ్ హెవెన్లీ ట్రూత్. దయచేసి గమనించాలి, ఈ యొక్క మందసము ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే పరలోకంతో ఉన్న కాపీ కాబట్టి, పరలోకమైన సంబంధమైన జ్ఞానం, పరలోక సంబంధమైన సత్యాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి మోషే ధర్మశాస్త్రం కూడా ఈ విధంగా మోషేకి దేవుడు ఇచ్చాడనమాట. మీకు అర్థమవుతుందా? ప్రతిదీ కూడా బైబిల్లో అది కూడా ప్రతిదీ కూడా ద హోలీ ట్రూత్ వాస్ రివీల్డ్ ఫ్రమ్ ద టాబర్నికల్. ఆమేన్. సో దయచేసి గమనించాలి. సో కొలోషియన్స్ 1:19-20 చదవండి. కొలోషియన్స్ 1:19-20 చదవండి. ఆయనయందు సర్వ సంపూర్ణత నివసింపబలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటి నన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. ఆమేన్. సో దయచేసి గమనించాలి, మరి ఈ యొక్క పాత నిబంధనలో ఉన్న మందసము దేని యొక్క సాదృశ్యం మనం చూస్తుంటాం ఏంటంటే అక్కడి నుంచి మనకి జ్ఞానము, అక్కడి నుంచి బోధన వస్తుందని మనం చూస్తుంటాము. మరి కొత్త నిబంధనలు అంటే యేసు ప్రభు యొక్క నిబంధనలు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయనలో మనం ఉంటే సమస్తము జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయనే. ఆమేన్. ఆయనలో మనము ఉంటే, ఆయనలో మనం ఆయన్ని ప్రార్థన చేస్తే దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడండి. ఆయన యందు ప్రార్థన చేస్తే దేవుడు మనకి సంరక్షణ ఇస్తాడు. ఆయనలోనే జీవము, నేనే సత్యము మార్గము జీవం అన్న యేసయ్య ఆయనలోనే వస్తాయి అని మనం చూస్తుంటాము. సో ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తుంటామంటే తెలుసో తెలియకో మనం కూడా పాత
పాత నిబంధనలో ఉన్న మందసాన్ని మనం పాటిస్తుంటాం, కానీ దేవుడు దయచేసి గమనించాలి, మనము ఒకవేళ నూతన నిబంధన అయినప్పుడు మనం పాత వచనాలన్నీ కూడా దేవుడు కొట్టేసి దేవుడు ఏమన్నాడంటే నేనే ఆ మందసానికి ఒక కొత్త రెప్లికా, ఆమె నాలో నుంచి మీరు పరలోకం చేర్చవచ్చు. ఎప్పుడైతే దేవుడు మరణించాడో మందసంలో ఉన్న ఆ టెంట్ ఉంటుంది కదా, బయట టెంట్ కాదు, లోపల ఉన్న టెంట్ ఎట్లా చీల్చిపోయిందంటే పైనుంచి కింది వరకు చీల్చబడింది అనమాట. కర్టన్, ఆ యొక్క కర్టన్ యొక్క ఉంది కదా, అది ఒక లాంటి హెవీ దాంతో కడతారు కర్టన్, అది పైనుంచి అడ్డంగా చింగిపోయింది. అప్పుడు దాని యొక్క సాదృశ్యం ఏంటంటే ఎవరన్నా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు. మనం అందరం కూడా ఎంతో పాపాలు చేసి కూడా ఇక్కడ వచ్చి దేవుని ఆరాధిస్తున్నామా? దాని యొక్క అర్థం ఏంటంటే ఆ కర్టెన్ మందసములో ఉన్న మెయిన్ ఆ ద్వారం చిరిగిపోయింది కాబట్టి ఎవరన్నా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేయొచ్చు. అంటే క్రీస్తు ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం, ఇంకా ఏ ద్వారం లేదండి. దెర్ ఇస్ నో అదర్ వే. ఆమేన్. సో దయచేసి గమనించాలి, ముగిస్తాను. ఒక పుస్తకం ఉంది, మీకు తెలుసా, జీసస్ ఐ నెవర్ న్యూ అనే ఒక పుస్తకం ఉంది. హ్యావ్ యు ఎవర్ హర్డ్ జీసస్, ఈ వ్యక్తి నాకు తెలీదు అని ఒక పుస్తకం ఉంది. ఫిలిప్ యాంచే ఆ యొక్క పుస్తకం చదివినప్పుడు అందులో ఉన్న పిక్చర్స్, ప్రతి ఒక్క పిక్చర్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట, అంత ఒక సాదృశ్యం ఇచ్చారు. అందులో ఆ యొక్క మరి ఏ విధంగా యేసు ప్రభు మరి ప్రజలు ఎందుకు క్రీస్తుని నమ్మారో అన్ని కూడా రాశారు. అదంతా కూడా ఆకర్షించింది. కానీ అతను చివరిలో ఏమన్నాడంటే ఈ మొత్తం బుక్లో సెంటర్ ఏంటంటే విశ్వాసము. ఈ పుస్తకంలో మొత్తము ఏంటంటే విశ్వాసంతో కూడిన అంశము. ఒక వ్యక్తిలో లేకపోతే దానికి అర్థం, క్రైస్తవ జీవితానికి అర్థం లేదు. క్రీస్తు పుట్టాడా అంటే 2000 సంవత్సరాల ముందు క్రీస్తు పుట్టాడు. క్రీస్తు రక్తం చెందించాడా అంటే ఆయన రక్తం చెందించాడు. అది నమ్మిన వానికి సమస్తము సాధ్యం. క్రీస్తు మరి 3వ రోజు సజీవుడు అయ్యాడా అంటే సజీవుడు అయ్యాడు. ఆమేన్. అందుగురించే ప్రపంచ వ్యాప్తం అంతా కూడా ఈస్టర్ సెలబ్రేట్ చేసుకుంటుంది. మన జీవితాల్లో కూడా మన యొక్క క్రైస్తవ ప్రయాణము విశ్వాసంతో కూడిన ప్రయాణం. వి లివ్ బై ఫెయిత్, నాట్ బై సైట్. ఆమేన్. మన యొక్క నడక విశ్వాసంతో కూడిన నడకలు ఉంది, మన చూపుతో కాదు అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. 1 కొరింథీయులు 1:18 చేసి నేను ముగిస్తాను. 1 కొరింథీయులు 1:18 సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. మరణిస్తున్న వాళ్ళకని వెరితనంగా ఉంది, కానీ మనకి ఏంటంటే దేవుని యొక్క శక్తి. ఆమేన్. సో దయచేసి గమనించండి, మనం ఏ విధంగా ఉన్నామా. ఎప్పుడైతే వాక్యం మనకు వస్తుందో మనం గర్వాలుగా వదిలేస్తూ ఉంటామో, అరే ఈ వాక్యం నేను తర్వాత చదువుతాను, అబ్బా చర్చిలో కూర్చోవాలా ఇట్లా అనుకుంటాం. కానీ దయచేసి గమనించాలి, అది క్రీస్తులో ఒక శక్తి, మనకిచ్చిన అనుగ్రహింపబడిన దేవుడు అనుగ్రహించాడు మనకి. ఆమేన్. సో దయచేసి గమనించాలి, ఇట్స్ అ హ్యూజ్ మెటీరియల్. మందసము అంటే కొన్ని గంటలు మనము ఇది నేర్చుకోవచ్చు. ఇది ఒక టాపిక్, జస్ట్ నేను కొన్ని అంశాల గురించి నేను చెప్తాను, కానీ అమేజింగ్ థింగ్స్. ఏమా. సో దయచేసి గమనించాలి, డిడ్ వి లెర్న్ సంథింగ్ టుడే? మనం కొన్ని అంశాలు మనం నేర్చుకున్నాం. దయచేసి గమనించాలి. అల్టిమేట్గా నేను ఒకటే మరి ముగింపులో చెప్పేది ఏంటంటే, మందసానికి మరి దేవుడు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే, దేవుడు మనకి దిస్ ఇస్ ద ఇన్నర్ ఫోటో ఆఫ్ ద ట్యాబర్నికల్. లోపల ఉన్న మరి మందసం కూడా లోపల ఉన్న ట్యాబర్నికల్ ల్యాంప్ స్టాండ్స్ మీరు చూడొచ్చు, బ్రెడ్ చూడొచ్చు, లోపల ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అది చూడొచ్చు మనం. ఇదంతా కూడా మందసంలో ఉన్న సాదృశ్యం అండి. ఇదంతా కూడా మీరు గట్కేసర్లో ట్యాబర్నికల్ అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సేమ్ ఇదే రెప్లికా అక్కడ ఉంది. సో దయచేసి మీరంతా కూడా చూడొచ్చు. సో మన విశ్వాసం నిమిత్తం మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఆమేన్. సో యాజ్ వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ లెంట్, మనం ఈ యొక్క లెంట్లో ఉన్నాం కాబట్టి పాత నిబంధనలో మన పాపాల నిమిత్తము గొర్రెలని మేకలని కోస్తున్నాం. మరి నిజంగా మనము మరి మన ప్రధానమైన గొర్రెపిల్ల ఎవరో యేసు ప్రభు చనిపోయారు. మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు కాబట్టి మన పాపాల నిమిత్తము కడిగవేయాలని ఆయన రక్తం మనము మన హృదయాల్లో చిందీకరించుకుంటే మనం పరిశుద్ధులుగా చేపడతాం. ఆమె.
సో దయచేసి నో, ఇఫ్ యూ హ్యావ్ టు క్రై, మీరు ఒకవేళ ఏడవాలి అంటే మన పాపాల నిమిత్తం ఏడవాలి. ఎందుకంటే మన అతిక్రమములు బట్టి ఆయన మరణించాడు. మన అతిక్రమములు మనని ఆయన యందు మనని రిలేషన్ అనే మన రిలేషన్ ఉండదు. ఎందుకంటే మన పాపాల నిమిత్తం. అందుగురించి మన పశ్చాత్తాపం ఏంటంటే మన పాపాల నిమిత్తం మనము ప్రాయశ్చిత్తపడాలి. అయ్యా నా పాపాలను కడిగివయ్యా, నాకు ఒక నూతన హృదయం నాకు అనుగ్రహించు అని మనం ప్రార్థన చేద్దామా? ఆమేన్. రిక్వెస్ట్ ప్రభు శిష్యులు దయచేసి మనమందరం కొన్ని క్షణం దేవుడు ఏదో ఒక అంశంతో మాతో మాట్లాడు. ఆమేన్. ఏదో ఒక అంశంతో God has touched us. I want you to just recollect. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని, అయ్యా పాత నిబంధన ఎంత కష్టం అయ్యా మేము పాటించడం, కానీ నీ ద్వారా మేము పరలోక పాత నిబంధనలో మనం ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం పాటించలేని ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి మరి ఎంతో మంది చనిపోయడం మనం చూస్తుంటాం. కానీ కొత్త నిబంధన దేవుని యొక్క కృప, దేవుడు తన మందస్సం, దేవుడు తానే మందస్సంగా నాలోనే జీవం ఉంది, నాలోనే సత్యం ఉంది, నేనే మార్గము అంటున్నాడు దేవుడు. ఎంతో మంది సహోదరులు పాపంలో ఉండి, నేను ఇప్పుడు కాదు, నేను డిగ్రీ అయినాక దేవుణ్ణి నమ్ముకుంటాను, లేదా నా ఉద్యోగం తర్వాత నేను దేవుని వెంబడిస్తాను, లేదా నా వివాహం అయిన తర్వాత నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని తీర్మానం తీసుకుంటున్నాను. అదంతా తప్పు సహోదరులా. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు రక్షణలో ఉన్నావా? క్రీస్తు యొక్క రక్తంతో నీవు కడగబడ్డావా? ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కెన్ యూ ఆల్ జస్ట్ రిపెంట్? మనం పశ్చాత్తాపడదాం. తెలుసో తెలియకో ఎన్నో తప్పుదమ్ములు చేస్తున్నాము సహోదరులు. బైబిల్ చదవకపోవడం, ఇంటర్నెట్లో ఎక్కువ లీనమైపోవడం, మన నేత్రాలతో మనం తప్పుదమ్ము చేస్తున్నాం, మన చేతులతో, మన హృదయాలతో, మన శరీరాలతో తప్పుదమ్ము చేస్తున్నాం. ఈ యొక్క సాయంత్రకాల మన పాపాల నిమిత్తం మనం ప్రాయశ్చిత్తం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని స్తుతిస్తాం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడదు. ఎవరన్నా ఇక్కడ అపరిశుద్ధులుగా దేవునికి ఇష్టానుసారమైన జీవితాలు జీవించలేకపోతే మన జీవితాల్లో శాంతి, సమాధానం, సంతోషం ఉండవు. అయినా కేవలం ఒక్క రీజన్, కేవలం ఒక కారణంతో ఇచ్చాడు. ఎందుకంటే మనల్ని రక్షించడానికి. దేవుడు మనందరినీ కూడా రక్షించడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. మన జీవితంలో ఎలాంటి పాపం ఉన్నట్లయితే దయచేసి ఒప్పుకుందామా? అయ్యా నా జీవితంలో పాపం ఉందయ్యా. అందరూ కూడా కళ్ళు మూసుకున్నారండి, ఎవరు కూడా తెచ్చుకోలేదు. దయచేసి నేను ఆ తీర్మానం తీసుకుంటున్నానని మనం ప్రార్థన చేస్తాం. నా జీవితంలో దేవా నువ్వు వచ్చి
నీ యొక్క ఆత్మతో నన్ను తాకుమని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాం సహోదరులారా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే నేను మీ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. దయచేసి మీ యొక్క కుడి హస్తం పై చాపి కింద పెట్టండి. ఐ విల్ ప్రే ఫర్ యు. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించండి. అయ్యా నేను పాపినయ్యా. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. దయచేసి దేవుడు మనందరినీ చూస్తున్నాడు. మనం చేసే పాపాలన్నీ కూడా అతిక్రమం దేవుడు తెలుసండి. దేవుడి సమక్షంలో మీరు మొహమాటంతో కూర్చోవాల్సిన అవసరం లేదు. దేవుడు సమస్తము తెలుసు. మీరు ఒకవేళ విధేయతగా ఒప్పుకున్నట్లయితే దేవుడు, ఇఫ్ యు షో అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, గాడ్ విల్ కమ్ అండ్ టచ్. ఇంకెవరన్నా నా జీవితంలో పాపం ఉందయ్యా, పాపం విముక్తి చేయి ప్రభువా, మన పాపాలను ఒప్పుకున్నట్లయితే దేవుడు సమస్త పాపాలను క్షమిస్తాడండి. జీవజలము జీవనాగారము నీ వాక్యమే జీవజలము జీవనాగారము నీ వాక్యమే వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం. మందస్థానం గురించి కొన్ని తన ఇన్ఫర్మేటివ్ జ్ఞానంతో అందరితో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని నడిపించి, మమ్మల్ని రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. Did you learn something good? Amen. Can we just stand up and we will collect the offering. Hallelujah. Stotramu, stuti stotramu, veladi vandanalu, kaluluga kami. Thank you.
నీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మధ్యస్థము ఒక అంశంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ పేరు పైన దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. భర్తని, భార్యని ప్రభా, పిల్లని ప్రభా, అదేవిధంగా ప్రభా మా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను చేసే ఉద్యోగాల నిమిత్తం మీరే తండ్రి మరి దీవించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ముఖ్యంగా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభా మీ యొక్క మీ యొక్క శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి మేము తిరిగి మా గృహానికి వెళ్తుండగా మీ యొక్క కాపుదలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా వచ్చే వారం ప్రభా మరి యవనస్తుల కూర్చిక ప్రభా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పట్టబడిన కానుకల నిమిత్తం స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. 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 Okay, thank you so much for coming. Amen. Okay, we will please close and you can okay, please. Under